భూభారతి 2025 చట్టంలో రైతుల భూముల సమస్యలను పరిష్కరించేందుకు అనేక వెసులుబాట్లు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. క్షేత్రస్థాయిలో మోకాపై ఉన్న రైతుల పరిస్థితిని చూసిన తర్వాతే భూమిపై హక్కులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతిపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా నేరేడుకొమ్ము మండల రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో ధరణి ఉన్నప్పుడు అనేక భూ సమస్యలకు సవరణల అవకాశం లేదని, అలాంటిది భూభారతి చట్టంలో ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించిందన్నారు. ధరణిలో నేరుగా సాగులో ఉన్న రైతు పేరు ఖాతాలో ఎక్కించే అవకాశం లేకుండేదని, భూభారతిలో ఇప్పుడు అవకాశం ఉందన్నారు. దీనికోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఎంఆర్ఓ కార్యాలయంలోనే ఇది అవుతుందని తెలిపారు. వారసత్వంగా లావుని పట్టాలు ధరణి సమయంలో తెలియక అమ్ముకున్న వారికి సవరించే అవకాశం గతంలో లేదని, ఇప్పుడు ఆ అవకాశం కలిగిందని తెలిపారు. రైతులు అసైన్డ్ భూములను అమ్మడం, కొనడం చేయవద్దని తెలిపారు. భూములకు హక్కు కల్పించే విషయంలో ఎవరైనా పొరపాట్లు చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. R&R కాలనీ విషయంలో గతంలో పహానీని చూసేవారని, ఇప్పుడు తప్పనిసరిగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి అనుభవదారులకు హక్కు కల్పిస్తామని తెలిపారు. ఈ సవరణ చేసే అవకాశం భూభారతిలో ఉందన్నారు. క్షేత్రస్థాయిలో మోకాపై ఉన్న రైతుల పరిస్థితిని చూసిన తర్వాతే భూమిపై హక్కులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మ్యుటేషన్ విషయంలో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో అవుతుందని, ఒకవేళ తహసీల్దార్ 30 రోజుల్లో మ్యుటేషన్ చేయనట్లయితే 31వ రోజు ఆటోమేటిక్గా అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం పోర్టల్ జూన్ 2 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని ఆమె వెల్లడించారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, మండల తహసీల్దార్, ప్రత్యేక అధికారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.